యారో ఎడ్జ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు హాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ సామ గారు ఉన్నారు. వీరు రీసెంట్లీ ఒక సినిమా తీశారు, అది హౌ ఈస్ దట్ ఫర్ ఎ మండే. అది ఇంగ్లీష్ సినిమా. నిజంగా చెప్పాలంటే అది ఇంగ్లీష్ సినిమా అయినప్పటికీ తెలుగు కంటెంట్ కూడా ఉంది. ఒక 20% దాంట్లో భాష తెలుగునే మాట్లాడతారు, ఒక 80% వరకు ఇంగ్లీష్ మాట్లాడతారు. సో హౌ ఈస్ దట్ ఫర్ ఏ మండే అనేది మన తెలుగు వారి పర్స్పెక్టివ్ నుండి ఒక మంచి ఇంగ్లీష్ సినిమా తీశారు. సో శ్రీపాల్ గారికి నమస్కారం అండి. శ్రీపాల్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా నమస్కారం. మా డిస్కషన్లో పార్టిసిపేట్ అయినందుకు నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. సో శ్రీపాల్ గారు, మీరు మీ జర్నీ గురించి చెప్పండి. మీరు తొర్రూరు గ్రామము, వరంగల్ జిల్లా, పూర్వం వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా. సో అక్కడి నుంచి మీ ప్రయాణము, మీరు ప్రస్తుతం టెక్సాస్ యుఎస్ లో ఉన్నారు, మీ ప్రయాణం ఎలా జరిగింది? దాంతోపాటు మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీ, మీ ఫిలిం ఇండస్ట్రీ మీద మీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? లైక్ మీకు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఒక సినిమా తీయాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? కొంచెం మీ గురించి మీరు అందరికి చెప్పండి. హలో అండి. సో వరంగల్ అండ్ ప్రస్తుతం మహబూబాద్ డిస్ట్రిక్ట్ లో తొర్రూరు అనే టౌన్, దట్స్ వేర్ ఐ వాజ్ ఫ్రమ్. అయితే మామూలుగా నేను బై ద టైం నేను కాలేజ్ స్కూలింగ్ అంతా కూడా తొర్రూరులోనే జరిగింది. ఇట్స్ అ స్మాల్ టైమ్ టౌన్. అయితే ఇంటర్మీడియట్ చదివి ఆ టైంకి ఇంజనీరింగ్ అనేది ఒక ప్రామినెంట్ ఇది అయిపోయింది. కొంత బాగా చదువుకోగలిగితే ఇంజనీరింగ్ చేయొచ్చు అనేటువంటి ట్రెండ్ అప్పటికి సెట్ అయింది. సో ఆ ఫ్లోలోనే నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఒక ఎంసెట్ ర్యాంక్ రావడంతో ఐ డిడ్ ఇంజనీరింగ్. సో నాకు ఈ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అవంటే చాలా ఇష్టం ఉంటుండే. ఐ వాజ్ నెవర్ ఇన్ టు ఈ మూవీస్ కానీ ఇట్లా ఐ డిడెంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఎ థాట్ బిఫోర్. మా ఫ్యామిలీ కూడా, ఐ మీన్ మీకు తెలుసు కదా, జనరల్లీ తెలంగాణలో వీఆర్ ఇన్ టు ఆర్ట్స్, అంటే జానపదం అటువంటి ఆర్ట్స్ తప్పించి ఈ సినిమాలు ఇవన్నీ యూజువల్లీ ఇంట్లో ఇట్స్ నాట్ వెరీ ఎంకరేజ్డ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. కాకపోతే నేను ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు రూమ్మేట్స్ అయితేనేమి, ఫ్రెండ్స్ అయితేనేమి, యూనో లైక్ ఫస్ట్ టైం ఐ వాజ్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ టు అ బిగ్ సిటీ అండ్ దిస్ సో మచ్ దేర్. సో అట్లా సినిమాలు చూడడం అండ్ దెన్ లైక్ అయితే కాలేజ్కి వెళ్ళడం, లేకపోతే రూమ్లో ఉండి మెయిన్ టైం పాస్ టైం వాజ్ మూవీస్. అండ్ దెన్ రూమ్మేట్స్ ఇట్లా ఉంటారు కదా, లైక్ దే ఆర్ సమ్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఇంట్రెస్ట్ ఇన్ మూవీస్. సో అక్కడ నుండి నర్చర్ అయింది అనమాట. బట్ దెన్ ఒక ప్రశ్న అండి, చెప్పండి. సో మీరు ఊర్లో ఉన్నప్పుడు మీకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే, అప్పుడు మీ ఇంట్రెస్ట్ అది ఉండే. మీరు ఎప్పుడైతే కాలేజీకి వచ్చారు, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేయడం మొదలు పెట్టారో, సినిమాలు చూస్తూ దెన్ యూ రీడిస్కవర్డ్ యువర్ సెల్ఫ్ అని చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? రీడిస్కవర్డ్ యువర్ సెల్ఫ్ దట్ నౌ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ దెన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ అని? అవును. అయితే ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ మూవీస్ చూసే అవకాశం దొరికింది కదా మనకి. ఇప్పుడు రూమ్ లో కంప్యూటర్ ఉండేది, వి గెట్ సిడీస్ అండ్ వాచ్ ఫారెన్ ఫిల్మ్స్. అది చూసినప్పుడు అరే లైక్ ఐఎమ్ స్టార్టింగ్ టు లైక్ దిస్ స్టోరీ టెలింగ్ అనేది ఏదైతుందో అని. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ స్టోరీస్, మనం కొత్త ఏదో చెప్పగలం అనే ఒక ప్రశ్న బిఫోర్ దట్. మీరు సో యు ఆర్ ఎ స్టేట్ ర్యాంకర్, లైక్ బ్యాక్ ఇన్ ఏపీ you were a state ranker, like you were the character Sham in that, like you got 7th in state, right? No, that was not me. That's nobody, but one of my friends, maybe he's partly inspiration. And intermediate lo actually he got 7th rank, not MSET, district 7th rank వచ్చింది. And then తను ఒక్కోసారి దట్ కైండ్ ఆఫ్ ఈగో ఉండేది అన్నమాట. అరే నేను అంత పెద్ద స్కాలర్ని, నేను ఇది చేయడం ఏంది, అంత పెద్ద స్కాలర్ని నేను వీడి చెప్తే మాట వినడం ఏంది, ఆ టైపు అప్పుడప్పుడు అంటుండేవాడు ఒకేషనల్ గా. సో ఐ థింక్ నేను ఇది రాసిన తర్వాత డిస్కవర్ చేస్తే నాకు అనిపించింది, ఎస్ దట్ గై వాజ్ ద ఇన్స్పిరేషన్ అని చెప్పి. నేను ఐఎమ్ నాట్ ఎ స్టేట్ 7th ర్యాంకర్. వ్యక్తి దగ్గర నుంచి ఈ క్యారెక్టర్, దిస్ క్యారెక్టర్ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్
వ్యక్తి. ఓకే. యా సో మీ ఫ్రెండ్ తెలియకుండా అంటే 7th ర్యాంక్ తెలియకుండానే జరిగింది. వెరీ క్లోజ్ ఫ్రెండ్. బట్ ఇట్ హ్యాపెండ్ వితౌట్ ఏమంటారు మన సబ్ కాన్షియస్ గా జరిగింది. బట్ తర్వాత డ్యూరింగ్ రైటింగ్ ఆర్ లేటర్ ఆన్ మనం డిసెక్ట్ చేసుకున్నప్పుడు పోస్ట్ మార్టం చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఓకే లుక్స్ లైక్ ఇట్ ఈస్ మోర్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ శ్యామ్ ఈస్ ఇన్స్పైర్డ్ బై దిస్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ నవీన్. ఇంకొక ప్రశ్న అండి, ఇప్పుడు ఈ మూవీని మీరు నాకేం ఇంప్రెషన్ వచ్చిందంటే ఈ మూవీ చూసి అరౌండ్ 2020 అనుకుంటా, ఫ్లాయిడ్ అనే ఒక వ్యక్తి ఈ ఒక కౌంటర్ఫీట్ బిల్ ఏమో అతను పట్టుకున్న అతను ఇచ్చిన కరెన్సీ కౌంటర్ఫీట్ ఏమో అని చెప్పి పోలీసులు అతను తీసుకొచ్చి చోక్ చేసి చంపుతారు, రైట్? సో మీ మూవీకి అదే ఇన్స్పిరేషన్ కౌంటర్ఫీట్ బిల్స్ ఆఫ్రో అమెరికన్స్ మీద జరిగే వివక్షకు మీ మూవీ వాజ్ దట్ లైక్ రీజన్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ ది స్టోరీ? అది తప్పకుండా ఇన్స్పిరేషన్ అండి. నేను ఈ కథ రాయడం మొదలు పెట్టింది అరౌండ్ దట్ టైం. కోవిడ్ ఈ ట్రావెల్ బ్యాన్ అయ్యి అందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న టైంలో ఈ సమ్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్. సో అదొక దట్ వాజ్ డెఫినెట్లీ అన్ ఇన్స్పిరేషన్. సో మన సినిమాలో ఆ పోలీస్ క్యారెక్టర్ అంటాడు కదా, అది మన హీరో వచ్చి ఇంకొక 2 బిల్లులు ఉన్నాయి కౌంటర్ఫిట్ బిల్స్, అంటే ఎక్కడ ఏం చేసినాం అంటే స్ట్రీట్ మీద ఉండే ఒక అతనికి ఇచ్చి ఒక గోల్డ్ ఒక చిన్న ఆర్టికల్ ఒకటి తీసుకున్నా అంటే పోలీస్ కోపం వచ్చింది. అప్పుడు ఆయనకు తెలియదు రేస్ ఏంది, ఈ తీసుకున్న వ్యక్తి రేస్ ఏంది అనేది ఆ పోలీస్కి తెలియదు. బట్ హీఈస్ వరీడ్ దట్ రోడ్డు మీద ఉన్న వ్యక్తి అనేటువంటి వాడు ఒక పవర్లెస్ వ్యక్తి, వల్నరబుల్ టు దీస్ థింగ్స్. అదే కౌంటర్ఫిట్ కరెన్సీ లెట్స్ సే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రిచ్ పర్సన్ చేతికి వస్తే హీ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఎక్స్ప్లెయిన్ నా తప్పు కాదు ఇక్కడ నుండి వచ్చింది అని. కానీ ఒక పవర్లెస్ పర్సన్ అది ఎస్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ అన్ ఆఫ్రికన్ అమెరికన్ పర్సన్, బట్ జనరలీ a powerless person on the street is very vulnerable. This puts them in a very vulnerable situation అనే ఒక థాట్ నుండి ఎస్ అది క్లియర్లీ దట్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్. కాకపోతే ఆ పేరు మనం సినిమాలో పెట్టలేదు, చాలా వేగ్గానే ఉంటుంది రిఫరెన్స్. ఎందుకంటే ఒక పేరు పెట్టినప్పుడు థింగ్స్ గెట్ మడీ, ద కాన్సన్ట్రేషన్ గోస్ ఆన్ ద పర్టికులర్ పర్సన్ దాన్ ద ఐడియా. కాబట్టి పేరు పెట్టలేదని frankly yes it was a big inspiration. సారీ అండి, మేము యాక్చువల్లీ మీకు అచ్చా మీరు మీ కాలేజ్లో మీ మూవీ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీరు కంప్యూటర్స్ అది మీ రూమ్లోనే కంప్యూటర్లో సినిమా చూసుకుంటూ మీకు మూవీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ మరి ఒక మూవీ తీయాలి అన్న పట్టుదల ఎప్పుడు వచ్చింది? అదే నేను సో ఇంజనీరింగ్ టైంలో దేర్ వాజ్ అనదర్ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్ నేను ఎట్లా ఉండే అంటే I was a very good student, not like a state ranker or anything, but I love concepts and analytical thinking and things like that. In my school days, it was a small city, small town, intermediate was also residential college. So naantar nenu chadukunevanni, but when we went to Hyderabad, it was very chaotic for me. ఒక 40-50 కిలోమీటర్లు క్రౌడెడ్ బస్సులో వెళ్ళి కాలేజీకి వెళ్ళి రావడం, ఇదంతా ఐ కుడెంట్ హ్యాండిల్ దట్, లైక్ ఇట్ వాజ్ ఎ బిగ్ చేంజ్ ఫర్ మీ అనమాట. సో దాంట్లో నుంచి ఒక టైప్ ఆఫ్ ఎస్కేప్ లాగా ఈ మూవీస్ అనేది ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్. సో వన్స్ యూ వాచ్ అ ఫ్యూ డిఫరెంట్ ఫిల్మ్స్, అంటే I was watching Hollywood Spielberg the Terminal ane movie చూడడం జరిగింది, మణిరత్నం మూవీస్, బాలచంద్ర, like whatever, lot of good films I watched, and then this is a powerful medium. Yeah, in a way, like this is a watching powerful movies, medium. right? Yeah. So watching movies was your stress buster, like, because you అలా మొదలైంది. బట్ దెన్ అందులో ఏంటంటే I discovered a certain kind of a taste, and then I figured okay, I think there is one type of storytelling that I might be good at, I might be interested, this is giving me kick అనే దాంట్లోంచి మూవీ మేకింగ్ వచ్చింది. బట్ ఇమీడియట్గా నేనేం చేయలేదు. అప్పటికి షార్ట్ ఫిల్మ్స్ కొంతమంది చేస్తుండేవాళ్ళు, బట్ నేను ఐ కుడెంట్ పిక్ ఇట్ అప్ యెట్. అది తర్వాత నాకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా జాబ్ వచ్చి అనుకోకుండా నాకు అమెరికా వచ్చే ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఐ నెవర్ వాంటెడ్ టు కమ్ టు అమెరికా. కానీ నాకేమనిపించింది అంటే
ఇక్కడికి వస్తే ఇక్కడ ఫిల్మ్ స్కూల్స్ జాయిన్ అవ్వచ్చు బిట్వీన్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఐ వాజ్ లైక్ ఓకే, కంపెనీ ఆపర్చునిటీ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. తర్వాత ఒకటి రెండు షార్ట్ ఫిల్మ్స్ తీయడం. దట్స్ హౌ స్లోలీ ఇట్ వాజ్ అ లాంగ్ ప్రాసెస్. ఐ బిల్డ్ దట్ స్కిల్ సెట్ అనేది స్లోగా బిల్డ్ చేసుకున్నా. బట్ ఇంట్రెస్ట్ సీడ్ వాజ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్. So ఒక ప్రశ్న అండి, see when you made a movie, right? So I want to ask you 3 questions. So you made a movie. Question 1, is it to make a lot of money? Option 2, is it like you want to become famous and glamorous so that you want people to follow you, so that you want all the ladies to follow you, asking you for a photograph along with an autograph? Or you had this passion for the movie, like I'm going to make a movie, like whether you like it or not, or how, I don't care like how it is going to come out, but I just want to make a movie and I'm passionate about it. Whether I make money or lose money, I don't care. So that is option 3. Now option 4 is all of the above. Like I also want to make money, I also want to become famous, and this is also my passion. All of the above. What is your, what are you, what? It's more of option C, Andy, but it's not, if I say completely just option C, I'll be lying. మంచి కథలు అంటే నాకు మెయిన్ రీజన్ ఏంటంటే సి మనకు పేరు మనం ఏదో యూనిక్ గా చేయాలి, నలుగురు అరే దిస్ గై ఈజ్ సంథింగ్ యూనిక్, దిస్ గై స్మార్ట్, లేకపోతే అరే ఏదో బాగా చేస్తున్నాడు అనే పేరు రావాలనేది ఉంది తప్పకుండా. మనీ నాకు తెలుసు, నేను ఏంటంటే కొన్ని రోజులు ఐ వర్క్డ్ ఆన్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ నేను ట్రేడ్ ని కూడా బాగా అబ్జర్వ్ చేసిన. మనీ వోంట్ కమ్ ఈజీలీ అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆర్ట్. సో మనీ వస్తుంది అనేది అయితే ఇమీడియట్ ప్లాన్ కాదు, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ టు మేక్ ఏ మార్క్ ఫర్ మై సెల్ఫ్ అండ్ దెన్ ద ప్యాషన్. ఒక మంచి కథ చెప్తే అది చెక్కి ఆ రెండింటి కోసం. సో మోర్ ఆఫ్ ఆప్షన్, little bit of option B and then a lot of option C. So I know option C is like you want to become famous and glamorous and whatever. So that is nature. No. Sorry, no. I think passion, a lot of passion, a little passion. Bit of making a mark for myself. Yeah. Okay, a lot of passion. Yeah. But oka prashna andi, movie making anedi, like making a movie and a movie becoming like a hit or successful movie, అది ఒక లాటరీ తగిలినట్టు అనుకోవచ్చు అంటారా, లేదంటే అది గ్యారంటీడా? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మూవీ తీసారు, హౌ ఇస్ దట్ ఫర్ ఎ మండే తీసారు. సో యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ అమెజాన్ ప్రైమ్ అండ్ అదర్ సోర్సెస్, రైట్? సో తెలిసిన ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉంటారు, కరెక్టే. కానీ ఒక కంప్లీట్లీ అపరిచితుడైన వ్యక్తి నేను ఏదో ఒక మూవీ చూద్దాము అనుకొని చెప్పి ఏదో ఒక ఛానల్కి, అంటే అమెజాన్ ప్రైమ్కి వెళ్ళొచ్చు, నెట్ఫ్లిక్స్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దెన్ హీ విల్ కీప్ బ్రౌజింగ్. So there are thousands and thousands of movies. And movies are kaadu, there are documentaries unnai, movies unnai, news undi, TikToks, videos, no, like there is so much in the media, there's so much, so movies, anni rakala social media undi kada. దాంట్లో ఒక మీ మూవీని పిక్ చేసుకునే ఛాన్స్ అనేది ఈజ్ ఇట్ నాకేమనిపిస్తుంది అంటే ఎవరి మూవీ అని, మీ మూవీ కాదు, ఒక లాటరీని తగిలినట్టు అనుకోవచ్చాము. ఒక లాటరీ అంతే అది. ఇట్స్ టు గెట్ ఏ కమర్షియల్ సక్సెస్ ఇన్ కరెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఫిల్మ్స్ ఈజ్ it's close to lottery, but it's a lottery that you have to do with a lot of planning and you have to put so many things together and still it becomes lottery. మనం ప్రమోషన్ చేసుకుంటే ఈజీ, కానీ లేకుంటే లాటరీ కిందనే వస్తుంది. కొంచెం ప్రమోషన్ చేసుకుంటే వీళ్ళంత మంది వరకు పోవచ్చు, బట్ అదర్వైజ్ ఇట్ కుడ్ బి లాటరీ అని చెప్పొచ్చు కదా. అంటే బ్లైండ్లీ నో వన్ విల్ గెట్ ఎ లాటరీ ఇన్ దిస్. Just buy a lottery ticket and then you will get a lottery అనేలాగా ఉండదు. You have to make good film, baseline good film ఉండాలి. And if it happens to meet the trends, ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ని మీట్ అయ్యి తర్వాత లెట్స్ సే ఇప్పుడు ఏదైనా ఒక మంచి అవార్డ్స్ రావడం ఫెస్టివల్స్, లేదా అనుకోకుండా ఎవరైనా సెలబ్రిటీ చూసి దాని గురించి మాట్లాడడం, అట్లా కొన్ని సమ్ థింగ్స్ హ్యావ్ టు వర్క్అవుట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మంచి కథ, యూనిక్ స్టోరీ ఉండాలి, పర్ఫార్మెన్సెస్ బాగుండాలి, సినిమా బాగుండాలి. దాని మీద ఇంకేమైనా if some good things happen in publicity, then there is a chance it will become a hit. So it's a lottery that involves a lot of planning. అట్లా అనుకోవచ్చు. మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, మంచి పేరు రావాలి అన్నారు.
కానీ మనం ఇప్పుడు ఒక ప్రేక్షకుడు ఉన్నానుకోండి, ఎన్నో మూవీస్ ఆప్షన్ వరకు ఒక మూవీ చూసేసి మళ్ళీ వేరే మూవీకి వెళ్ళిపోయేటప్పటికి మనం ఫస్ట్ చూసిన మూవీని మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. మన పేరు అనేది అది ఒక ఆకాశంలో ఒక వెలిగే చుక్కలు, ఒక చిన్న చుక్కలాగా ఎక్కడ ఉండొచ్చు కదా. అంటే అది మెమరీలో ఎప్పటికీ ఉండిపోయే ఛాన్స్ ఉందంటారా? లేదు యాక్చువల్లీ ఇప్పుడు తగ్గిపోతుంది. ఇప్పుడు నేను 8th క్లాస్‌లో ఎప్పుడో 'సింధూరం' అనే ఒక సినిమా చూసిన. అనుకోకుండా అరే ఇదేదో వేరే నాకు కృష్ణవంశీ ఎవరు తెలీదు అప్పుడు. బట్ ఐ జస్ట్ వెంట్ అండ్ వాచ్. నాకు పిచ్చెక్కిపోయింది. అరే ఇంత బాగుంది సినిమా, ఇంత ఇట్ షార్టెడ్ లైక్ ఇట్ చాలా ఇట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ మీ. దాని తర్వాత ఇప్పటికీ గుర్తుంది ఆ మూమెంట్ నాకు. నేను ఇప్పుడు ఒక 4 రోజుల క్రితం ఒక చాలా గొప్ప సినిమా చూస్తుంటే ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్ ఎఫెక్ట్ నౌ. దట్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ రిటైన్డ్. ఎందుకంటే నేను అప్పుడు సింధూరం సినిమా చూసాక నాకు చేతిలో ఫోన్ లేదు, మీడియా లేదు. సో నాకు నేను టైం ఇచ్చుకున్నాను దాని గురించి ఆలోచించుకోవడానికి. మై బ్రెయిన్ వెంట్ త్రూ దట్ ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఫిల్మ్ అండ్ ఆల్ దట్. బట్ ఇప్పుడు ఏమైపోతుందంటే సినిమా చూసిన 2 నిమిషాలకే వీ హ్యావ్ అనదర్ మీడియా, వీ వాంట్ టాక్ సమ్వేర్, ఆర్ వీ జస్ట్ వాచ్ ఎ లిటిల్ క్లిప్, ఆర్ వీ వాచ్ అనదర్ మూవీ. సో లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది, విచ్ ఈస్ ట్రూ. బట్ ఇంకోటి ఏంటంటే ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. లైక్ ఐ మీన్ మనం మూవీకి మనం ఇవ్వాల్సిన అటెన్షన్ ఇవ్వాలి అంటే కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ లైఫ్ లో బిజీ అవడం వల్ల టైం తక్కువ ఉండడం వల్ల ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఇచ్చిన అటెన్షన్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామేమో అనుకుంటున్నాను నేను. అంటే అది కొంచెం ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది నాకు. అటెన్షన్ స్పాన్ తగ్గింది అనేది అంతేం తగ్గలేదు నాకు తెలిసి. బట్ సినిమా చూసే టైంలో డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నా సినిమా ఫోన్ ఏం లేకుండా మీరు కేర్ఫుల్గా చూస్తే ఇట్లా హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. చేతిలో ఫోన్ పెట్టుకొని మధ్యలో ఏదో ఒక 2 నిమిషాలు డిస్ట్రాక్ట్ అయితే ఇట్లా హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్. ఎందుకంటే మీరు 1 minute పోర్షన్ మిస్ అయితే చాలా స్టోరీ మిస్ అవుతారు మీరు. సో దట్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. కొన్ని సరదా నడిచే మూవీస్కి ఇట్స్ ఓకే. బట్ ఈ మూవీస్ లైక్ హౌ ఇస్ దట్ ఫర్ ఎ మండేకి ఇట్ రిక్వైర్స్ యువర్ ఫుల్ అటెన్షన్. అది ఆడియన్స్ చాలా మంది ఇయ్యలేకపోతున్నారు. అది బట్ బ్రాడ్లీ అటెన్షన్ స్పాన్ తగ్గుంటే వి విల్ నాట్ హ్యావ్ సూపర్ హిట్. మేబీ ఇట్స్ నాట్ అటెన్షన్ స్పాన్ బట్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పొచ్చు మనం. Distraction, yeah. My understanding is that I'm not saying this from a scientific backdrop or anything, just my understanding. Yeah. Okay. సో ఇప్పుడు మీ మూవీలో అరౌండ్ 20% తెలుగులో మాట్లాడతారు, అరౌండ్ 80% ఇంగ్లీష్లో ఉంది. సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి మీ మూవీని ఇంగ్లీష్ మూవీ అనొచ్చా? కొత్త పేరు ఇవ్వచ్చా? మీ ఇలాంటి సినిమాలు మనం ఇంతకుముందు చూడలేదు. సో కెన్ ఐ సే యువర్ మూవీ ఇస్ కాల్డ్ ఎ ఇంగ్లీష్ మూవీ? యూ కెన్ సే, బట్ ఇంగ్లీష్ అనేది ఆల్రెడీ వేరే ఒక ప్రక్రియకి వాడుతున్నారు. అది ఇప్పుడు ఎట్లా అంటే మీరు అన్నం తిని వస్తా అని అనాలనుకోండి, ANNAMTINI. సో తెలుగు పదాల్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తో రాయడాన్ని టింగ్లీష్ అని చెప్పి అది వాడుకలో ఉన్న ఇంగ్లీష్ అనే దానికి అలా ఉండొచ్చు కదండి. మనం ఇంగ్లీష్ మూవీ ఇంగ్లీష్ కలిపితే ఇంగ్లీష్ మూవీ అనుకోవచ్చు కదా. షూర్ ఫర్ షూర్ అట్లా అనుకోవచ్చు మనం. ఐ మీన్ I don't know if it will become a trend. More people will do it. Yeah, if it becomes a trend, maybe it can be called that way. Yeah. మీ ఫస్ట్ ఇంగ్లీష్ మూవీ అనుకోవచ్చా? మీలాంటి మూవీ ఇంతకుముందు ఎవరైనా చేశారా? మీకు గుర్తున్నాయి? నేను దీని గురించి రీసెర్చ్ చేశాను బికాజ్ ఐ వాంట్ టు మేక్ షూర్ ఇస్ దిస్ ద ఫస్ట్ వన్ ఆర్ నాట్. నో, there was no feature film that is in this format. And as far as I understand, and I'm 99% I think I'm right. Yeah, there's no other movie which was done in this format. And Sapagunda name, you should get the credit for making the first English movie in the world. Okay, congratulations. Yeah, thank you. Yeah. So let's go into the story of the movie. ఎందుకంటే మీరు మూవీ తీసి మీరు ఎప్పుడైతే పబ్లిక్ కి పెడతారో, వెదర్ ఇట్స్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఆర్ థియేటర్స్ ఆర్ ఈటీవీ, మా టీవీ, ఏటీవీలో పెట్టినా కూడా, సో జనాలు చూసేది స్టోరీ అండ్ యాక్టింగ్ కోసమే చూస్తారు, రైట్? యాక్టింగ్ కోసమే చూస్తారు. సో నేను ఒకప్పుడు కాలేజీలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా సినిమాకి వెళ్తే
సినిమా చూసిన తర్వాత సినిమా ఎలా ఉంది అని అడుగు. మా ఫ్రెండ్స్ మా ఆ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడు పిల్లలు ఏమడిగేదంటే, కాలేజ్ పిల్లలు ఏమడిగేదంటే, అరే సినిమాలో హీరోయిన్ ఎవరురా, హీరోయిన్ ఏం డ్రెస్ వేసుకుంది, ఏం చూపించింది, ఎంత చూపించింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ సినిమా ఎవరైనా చూసొచ్చి సినిమాలో హీరోయిన్ ఏం చూపించింది అంటే, అరే డైరెక్టర్ మాకు సినిమాలో హీరోయిన్ చూపించలేదు అన్నాడు అనుకో, మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎట్లాంటి హీరోయిన్ లేదా అంటే నో హీరోయిన్ ఉంది. సో అంటే హీరోయిన్ మాటలు మాట్లాడుతుంది కదా, మాటలు వినిపిస్తాయి కానీ మనం కనిపించదు కదా. రైట్ అంటే అదే ఇప్పుడు అంటే ట్రెండ్స్ మారుతూ వస్తున్నాయండి. ఇప్పుడు మనకు 2.5 hours 2-3 hours ఉండే మూవీస్ లెంత్ కొంత తగ్గిపోతుంది. 6 పాటల నుంచి 3 పాటలు, కొన్ని సినిమాలు పాటలు లేకుండా వస్తున్నాయి. సో ఇప్పుడు there is more exposure to people and I think that kind of aspects are not as much tempting for the audience as it used to be before. ఇప్పుడు ఏంటంటే మంచి ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు, సంథింగ్ ఇంట్రెస్టింగ్, సంథింగ్ దే డిడెంట్ సీ. సో ఆ ఉద్దేశంలో మాకు వెన్ వీ హ్యాడ్ టు క్వశ్చన్ అవర్ సెల్వ్స్, హీరోయిన్ కనపడిపోతే ఓకేనా అనే దానికి మేము చెప్పుకున్న సమాధానం అదన్నమాట. పర్లేదు, మోడర్న్ ఆడియన్స్ కి ఇట్స్ ఫైన్, దే కెన్ బేర్ దిస్. బికాస్ దే ఆర్ కమింగ్ ఫర్ వెరైటీ అండ్ ఇమ్మర్సివ్ స్టోరీ టెల్లింగ్, నాట్ ద లైక్ మంచి ఫుల్ మీల్స్ లాంటి ఎలిమెంట్స్, ఫైట్స్, సాంగ్స్, హీరోయిన్, ఆల్ ఆఫ్ దట్ అట్లా కాకుండా ద ట్రెండ్ ఈజ్ అబౌట్ ఇమ్మర్సివ్ స్టోరీ టెల్లింగ్. కాబట్టి ఈ ఛాన్స్ మేము తీసుకోవచ్చు అని ఒక నమ్మకం ఉండే. ఓకే, అయితే ఇప్పుడు గోయింగ్ టు ద మూవీ, ఒకటైతే కరెక్ట్, మీ మూవీ ఈజ్ టోటలీ న్యూ, డిఫరెంట్ అండ్ ఫర్ లాట్ ఆఫ్ వ్యూవర్స్ ఇట్స్ డెఫినెట్లీ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు మీ మూవీ, ఇప్పుడు మనం సాధారణ తెలుగు సినిమా చూసాం అనుకోండి, అవి ఫార్ములా స్టోరీస్ ఉంటాయి. తర్వాత హీరో ఇతనే ఉంటాడు, ఇతనే గెలుస్తాడు, ఏ ఫైట్ అయినా ఇతనే గెలవాలి, తర్వాత స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది, స్టోరీ బిగినింగ్ మనకు తెలుసు. కానీ ఇప్పుడు మీ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి డెఫినెట్లీ, ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీ మూవీని తెలుగు వాళ్ళు చూసారనుకోండి, దాంట్లో మీ మూవీకి మెయిన్ పాయింట్ వచ్చేసి అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. సో మీ మూవీలో మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్షయ తృతీయ నాడు ఎవరైనా బంగారం కొనుగోలు చేస్తే పర్లేదు, కానీ బంగారం అమ్మితే మంచిది కాదు. ఆ రోజు బంగారం అమ్మడం వల్లనే మనకు కష్టాలు రావచ్చు అన్నది ఒక నమ్మకం మీద మీ మూవీ ఆధారపడి ఉన్నది అని నాకు అర్థమైంది. నేను అర్థం చేసుకుంది కరెక్టే అంటారా? ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు ఓవరాల్ అది కాకపోవచ్చు, బట్ ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ లో ముందులో ఏం చెప్పారంటే, యు ఆర్ ఎ పర్సన్ విత్ అనలిటికల్ థింకింగ్ అని చెప్పారు, రైట్? సో ఇప్పుడు యుఎస్ లో కూడా చాలా మంది యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే దే హ్యావ్ టు రైట్ టెస్ట్ బేస్డ్ ఆన్ అనలిటికల్ థింకింగ్ టెస్ట్ ఉంటాయి. సో అనలిటికల్ థింకింగ్ లో మనం ఆలోచిస్తే, అంటే హేతువాదం టైప్ థింకింగ్ లో మనం ఆలోచిస్తే, ఇప్పుడు అక్షయ తృతీయ నాడు మరి గోల్డ్ కొంటే మంచిదంటే, మరి ఆ రోజు అమ్మే వాళ్ళే ఉండకూడదు కదా, షాపులైనా ఎవరైనా గోల్డ్ అమ్మితే మరి వాళ్ళకి నష్టం కదా, మరి వాళ్ళు అమ్మే వాళ్ళు ఎలా అమ్ముతారు? మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారు. అంటే ఇప్పుడు అక్షయ తృతీయ నాడు 10 మంది గోల్డ్ కొన్నారంటే 10 మంది లేదా షాప్ ఓనరు ఎవరో ఒకరు వాళ్ళ సేల్స్ మెన్ అంతా వాళ్ళు 10 మంది అమ్మాలి కదా. మరి ఈ 10 మందికి మంచి జరుగుతాయి కొన్న వాళ్ళకి, ఆ 10 మంది అమ్మిన వాళ్ళకి, సేల్స్ షాప్ ఓనర్ కమ్ వాళ్ళ సేల్స్ పీపుల్ కలిపి అమ్మిన వాళ్ళకి మరి వాళ్ళకి నష్టం జరుగుతుందా? అలా అలా లాజికల్ గా ఆలోచిస్తే అంటే ఒకటి, ఇప్పుడు మనకు అమెరికాలో వ్యాలంటైన్స్ డే, మదర్స్ డే, ఆల్ దీస్ డేస్ ఆర్ దేర్, రైట్? అవి ఎందుకు వచ్చాయి అంటే, దేర్ ఇస్ వన్ thinking is that it's just commercializing these events, to do business. Maybe ఒక 30 సంవత్సరాల క్రితం అక్షయ తృతీయ ఇదంతా లేదు, మన సైడ్ అయితే లేదు. మేబీ దిస్ ఈస్ జస్ట్ ఎ ట్రెండ్ వేర్ ద బిజినెసెస్ ఆర్ మేకింగ్ ఇట్. మేబీ మన శాస్త్రాల్లో ఒక ఆస్పెక్ట్ ఉండొచ్చు ఈ విధంగా, బట్ నాట్ లిటరలీ బంగారం కొనాలి ఆ టైప్ అని ఉండకపోవచ్చు. బట్ దాన్ని ఏంటంటే దిస్ బిజినెసెస్ సమ్హౌ మేక్ ఇట్ they grab it as an opportunity and make it a business thing. ఆ విధంగా వచ్చి ఉండొచ్చు. అయితే సినిమాలో ఇది నేను చెప్తున్న పాయింట్ కాదు. శృతి అనే క్యారెక్టర్, ఆమె షీ సేయింగ్ దట్ పాయింట్. అరే నీకు ఇవాళ ఎందుకు చేస్తున్నావు, ఇవాళ చేయకూడదు కదా, దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి శ్యామ్ తోటి అంటుంది.
అది. సో కానీ ఆ సినిమాలో ఒక పాయింట్ లో వన్ పాయింట్ ఆఫ్ శ్యామ్ కూడా అంటారు మేబీ ఇది కరెక్ట్ ఏమో అని అనొచ్చు కదా, అన్నాడు కదా. అది మేము ఎక్స్‌ప్లోర్ చేసింది అదే అన్నమాట. ఇప్పుడు మాకు చాలా మందికి ఒక తర్కం అనేది ఉంటది. వి గో బై లాజికల్ అవర్ లాజికల్ సిస్టమ్. కానీ ఒక టైమ్ ఆఫ్ క్రైసిస్‌లో ఆ లాజికల్ సిస్టమ్ అనేది కొంత బ్రేక్ కావచ్చు. ఇప్పుడు లెట్స్ సే నాకు జాబ్ పోయినప్పుడు నాకు దేవుడి మీద ఎక్కువ భక్తి కలుగుద్ది. జాబ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉండదు. సో ఐ థింక్ దేర్ వాస్ అనదర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్. సచిన్ టెండూల్కర్ ఫాలోస్ ఎ సూపర్‌స్టిషన్. ఆయన ఏ ప్యాడ్ ఫస్ట్ కట్టుకోవాలి అట్లా అని చెప్పి ఆయనకు ఒక సూపర్‌స్టిషన్ ఉంది. ఇప్పుడు మనం సచిన్‌ని గాడ్ అని అంటాం. గాడ్ ఆఫ్ క్రికెట్. సో వన్ గై వాస్ సేయింగ్ గాడ్ ఈజ్ సూపర్‌స్టిషియస్ అని చెప్పి. ఈవెన్ గాడ్ కెన్ బి సూపర్‌స్టిషియస్ బికాజ్ వైల్ లాజికల్లీ హి నోస్ ఏ ప్యాడ్ కానీ కట్టుకున్నా విషయం కూడా ఇట్స్ మై స్కిల్ అని చెప్పి. మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు, కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ శ్యామ్ కి గోల్డ్ అమ్మినందువల్ల ప్రాబ్లం లేదు. ఆయనకు ఆ ప్రాబ్లం ముందు నుంచే ఉంది. ఆ రోజు మార్నింగ్ లేవగానే ఆ ఫైనాన్షియల్, మీరు చెప్పారు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, ఆయన బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, అప్పుల పాలయ్యాడు, క్రెడిట్ కార్డుకి డబ్బులు కట్టాలి, మంత్లీ ప్రీమియం కట్టాలి. సో అతనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది, రైట్. ఆ ప్రాబ్లం ఉండడం వల్లనే అతను గోల్డ్ చైన్ అమ్ముకోవాల్సి వచ్చింది, అంటే తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఓకే. కానీ అదే సినిమా రెండో విషయం చూడండి. అదే రోజు నాడు కార్టర్ క్యారెక్టర్ ఎవరైతే క్యారెక్టర్ వేశారో అతను ఆయన బంగారు పథకం అమ్ముకున్నాడు, రైట్. ఆయన బంగారు పథకం అమ్ముకున్నప్పటికి కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ ఆయనకే మంచి జరిగింది కదా. అదే అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా, ఆయనకి డిమెన్షియా ఉంది, ఆయనకు ఆకలి వేస్తుంది, కానీ ఆయన అక్షయ తృతీయ మరి ఆయనకు వర్తించదు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఒక తెలుగు వాడిని, మీరు తెలుగు వాళ్ళు, మన ఇండియాలో తెలుగు రాష్ట్రాలలో అక్షయ తృతీయ నమ్ముతారు. మన పెద్దలు చెప్పింది కాబట్టి మనం క్వశ్చన్ వేయము. పెద్దలు చెప్పింది ఆ రోజు బంగారం అమ్మదురా అంటే అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది అని చెప్పి మనం మాకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం కొను, రైట్, అమ్మం, రైట్. కానీ ఈ సినిమా ఇంగ్లీష్ సినిమా కాబట్టి అమెరికా వాళ్ళు చూడొచ్చు, ఆఫ్రికా వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు, రైట్. వాళ్ళకి నమ్మకాలు ఉండవు కదా. వాళ్ళు లాజికల్ గా ఆలోచిస్తారు కదా. వాళ్ళు లాజికల్ గా ఆలోచించి అక్షయ తృతీయ నాడు కార్టర్ ఎవరైతే బంగారం అమ్మిండో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ అతనికే మంచి జరిగింది, అతనికే ఫ్రీ మీల్స్ వచ్చింది, జాన్ డాల్స్ రెస్టారెంట్ లో అతనికే ఫ్రీ మీల్స్ వచ్చింది. వేరాజ్ ఈ బంగారం కొన్నతనికి లాభం వచ్చినప్పటికీ ఈయన మోరల్స్ ఉండి, మంచి మోరల్స్ ఎథిక్స్ ఉండడం వల్ల ఏ లాభం తీసుకోలేదు. అంటే మీకు మనం సినిమాలు చెప్పాలనుకుంది ఏంటంటే, ఒక సోషల్ కాంటెక్స్ట్ లో ఉన్న ఒక చిన్న సబ్జెక్ట్ ని తీసుకొని ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పాలని. నేను అక్షయ తృతీయ రోజు ఇట్లా చేస్తే మంచి జరుగుతానో, ఇట్లా చేయకపోతే మంచి జరగదనో అనేది మనం క్లియర్ కట్ లేదు మూవీ. ఇప్పుడు శ్యామ్‌కి బై ద ఎండ్ మంచి జరిగిందా, చెడు జరిగిందా అంటే అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది. మేబీ గ్యాంగ్ కుడ్ హ్యావ్ కిల్డ్ హిమ్, సరే అట్లా జరగలే. సో మంచి జరిగింది అనుకోవచ్చా? నో. బట్ వాడు ఒక మంచి వ్యక్తి, బెటర్ వ్యక్తి అయ్యిండు చివర్లో. సో మంచి అనుకోవచ్చా? యెస్. నేనేంటంటే ఈ ప్రిమైస్‌ని తీసుకొని దాని చుట్టూ ఒక కథ, నేనంటూ క్లియర్‌గా ఒక పాయింట్ చెప్పకుండా మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు అనే ఆ అప్రోచ్ తోటి ఈ కథ చెప్పడం జరిగింది. అందుకే మనం క్లియర్‌గా అది మంచని ఎక్కడ చెప్పము, చెడు అని చెప్పము. మీరన్నట్టు మీరు మంచి పాయింట్ చెప్పారు మీరు. క్రిస్టోఫర్ కార్టర్‌కి అంత బాగా జరిగింది కదా మరి ఆయన అమ్మితే అని చెప్పి, విచ్ ఈస్ ట్రూ. నేను ఆయన యాస్పెక్ట్ నుంచి ఆలోచించాలి. శ్యామ్ యాస్పెక్ట్ నుంచి ఐ వాస్ లైక్ మంచి జరిగిందా, చెడు జరిగిందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ హిస్ లైఫ్. సో బట్ ఏంటంటే అక్కడ మనం ఒక చిన్న పాయింట్ ఏంటంటే, లాజికల్‌గా ఆర్గ్యూ చేసిన తను ఒక 2 విషయాలు తేడా కొట్టేసరికి అరే ఇది నిజమేనేమో అని చెప్పి ఒక స్థాయికొస్తాడు. సో మనుషుల బిహేవియర్ ఎట్లా మనం ఎంత చిన్న చిన్న వల్నరబిలిటీస్ మనకి ఎట్లుంటాయి అనేది చెప్పాల్సింది ఏంటంటే, భయం వల్ల మనం నమ్మాల్సి వస్తుంది. నమ్మకాలు అనేది భయంతో కూడుకున్నాయి కానీ లాజిక్ తో కూడుకున్నాయి కాదు. అంటే ఆ సైకలాజికల్ ఆస్పెక్ట్, మళ్ళీ అందరు భయపడితే మూఢనమ్మకాలు వస్తాయనో, మూఢనమ్మకాలు ఉన్నోళ్ళందరికీ భయాలుంటాయి అట్లా కూడా జస్ట్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనేది టచ్ చేయడం జరిగింది ఒక ఇంట్రెస్టింగ్ కథలో, అంతే. సో ఐ వాజ్ నాట్
telling a point one or the other way. I'm putting these people in a situation and just showing how interestingly the characters can react. కానీ నాకు ఎలా అనిపించిందంటే మీరు సబ్ కాన్షియస్ గా ఆ నమ్మకాన్ని ప్రమోట్ చేస్తున్నారేమో అనిపించింది. మీరు కాన్షియస్ గా మీరు అనుకుంటారు అన్ని రకాల మనుషులు ఉంటారు, పరిస్థితులు మారొచ్చు, మారిన పరిస్థితిని బట్టి కొందరు నమ్మకూడని కూడా నమ్మొచ్చు అని మీరు అనుకుంటారు. కానీ ఇది సబ్ కాన్షియస్ గా మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. సబ్ కాన్షియస్ గా ఈ అక్షయ తృతీయ నాడు ఏమి అమ్మకూడదు, బంగారం అమ్మకూడదు అని ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు మీరు లాస్ట్ లో మీరు చూస్తే నేను కథ చెప్పాలనుకోవట్లే కానీ లక్ష్మిని కూడా వెళ్ళగొడతాడు బయటికి మరి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ హీ షుడ్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ రియలీ మేకింగ్ వన్ పాయింట్ క్లియర్లీ. Just a story of what you put some people in a situation and how interesting it can be. Ante tappichi I am not personally giving a message on that. ఒక ప్రశ్న అండి, ఇప్పుడు మనకు నిజంగా చెప్పాలంటే ఈవెన్ తెలుగు వాళ్ళైనా భారతీయులైన చాలా మందికి అక్షయ తృతీయ అనేది ఏంటి, సందర్భం ఏంటి, ఎందుకు వచ్చింది, ఆ రోజు బంగారం ఎందుకు అమ్మకూడదు అని ఎవరికైనా ప్రశ్న వచ్చింది అనుకోండి, దానికి ఏమైనా మీకు స్టోరీ ఉందా? దానికి స్టోరీ చెప్తారా? క్లియర్ కట్. నేను ఇంతకుముందు అన్నట్టు ధన్తేరస్ అండ్ అక్షయ తృతీయ ఈ రెండు కూడా ఒక 20-30 సంవత్సరాల క్రితం లేవు, ఈ మధ్యన 10-15 ఏళ్ళ నుంచి మనం వింటున్నాం. సో నాకు తెలిసి మేబీ ఆ రోజు ఒక మంచి పని చేయాలనో ఏమైనా, ఇప్పుడు మన గోదానం ఇట్లా చేస్తారు ఒక పలానా రోజు, మనం కౌర్ల పౌర్ణమైన రోజు కుక్కలకి అట్లా ఏదైనా ఒక చిన్న ఆస్పెక్ట్ ఏమైనా ఉండొచ్చు. కానీ ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ కమర్షియలైజ్డ్ బై దీస్ జ్యువెలరీ స్టోర్స్ అండ్ ఆల్ దట్. నా ఒపీనియన్ అయితే కొనాలి, బంగారం కొనాలి అనేది ఐ డోంట్ థింక్ అట్లా ఏమి ఉండదు శాస్త్రంలో. ఇట్స్ మోర్ ఆఫ్ ఈ హాల్ మార్క్ వీళ్ళు ఎట్లయితే మదర్స్ ఫాదర్స్ ఏం చేసినట్టు మన దగ్గర కూడా అదొక ట్రెండ్ అని అనుకుంటా నేనైతే పర్సనల్. అంటే నేను స్టడీ చేసిన ప్రకారం ఏముందంటే ఇది మన వైశాఖం అంటే మన హిందూ క్యాలెండర్ లో 2వ మాసం చైత్రం వైశాఖం ఉంటుంది కదా, వైశాఖ మాసంలో 3వ దినం తృతీయ, 3వ దినం అక్షయ తృతీయ అంటారంట. సో ఈ దినము అంటే మన 4 యుగాలు ఉంటాయి కదా, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలి, ఇప్పుడు నడుస్తుంది కలి కదా. సో ఈ రోజు నాడు త్రేతాయుగం మొదలైందంట. ఈ రోజు నాడు త్రేతాయుగం మొదలైంది కాబట్టి, అంటే స్టోరీ చెప్తారు పండితులు, వాళ్ళ స్టోరీలు వాళ్ళు చెప్తారు కదా, త్రేతాయుగం మొదలైంది కాబట్టి ఈ రోజు నాడు ఈ రోజు ఒక విశిష్టత ఉంది, ఈ రోజు నాడు మనం బంగారం కొనుక్కోవాలి, అమ్మొద్దు అని చెప్తారు. కానీ దాంతో పాటు వాళ్ళు ఇంకోటి ఏం చెప్తారంటే అక్షయ తృతీయ నాడు ఆ రోజు ఉపవాసం ఉంటే కూడా మంచిదని చెప్తారు. కానీ దీంట్లో సినిమాలో మరి హీరోయిన్ చిన్ను మాత్రం ఆ రోజు ఉప్మా తింటుంది, కానీ మన హీరో సీదా హ్యాంబర్గరే తింటాడు. మీకు హ్యాంబర్గర్ అంటే ఏదో తెలుసా? చెప్పండి, హ్యాంబర్గర్ అంటే ఎలా చేస్తారు ఏంటి మన తెలుగు ప్రేక్షకులు చెప్పండి. హ్యాంబర్గర్ అనేది ఒక పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ బీఫ్ అంటే మన గొడ్డు మాంసం అనుకోవచ్చు. దాన్ని ఒక ప్యాటీ లాగా చేసి దాన్ని ఫ్రై చేసి దే పుట్ ఎ లీఫ్ అండ్ సమ్ చీజ్ అండ్ they'll put in between 2 breads. That's a hamburger roughly. Ketchup, tomato, whatever at least. నేను చెప్పింది కరెక్టే, కానీ విషయం ఏంటంటే మరి అక్షయ తృతీయ నాడు బంగారం అమ్ముకోవద్దు కానీ బీఫ్ తినొచ్చా? మరి అది మన తెలుగు ప్రజలు, మన తెలుగు పండితులు మీకు ప్రశ్నలు వేసారనుకో, మరి వాళ్ళ జవాబులు మీరు ఎట్లా తట్టుకుంటారు? అయితే అది ఈ థాట్ కొంత వచ్చింది. ఈ శ్యామ్ అనే వ్యక్తి ఎవరు, తను బీఫ్ తింటాడా లేకపోతే ఏంది అనే ఒక క్వశ్చన్స్ అవి వచ్చిండే. అయితే మనకు దానికన్నా ఇంపార్టెంట్ కూడా ఇట్స్ అ వెరీ ద ఫుడ్ ఐటమ్ హ్యాస్ టు బి సంథింగ్ ఐకానిక్, ఓన్లీ దెన్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే అదొక మేజర్ ఎలిమెంట్ కదా స్టోరీలో. సో ఆ క్వెస్ట్ లో మనకు ఏదో వేరే ఏదో అనుకో చికెన్ ర్యాప్స్ అది ఏదో అనుకున్నాం కానీ నథింగ్ బీట్స్ అ హ్యాంబర్గర్ ఇన్ అమెరికా. సో ఫర్ క్రిస్టఫర్ కార్టర్ ఇట్ హ్యాడ్ టు బి దట్. సో ఆ కారణంగా దాన్ని ఎంచుకున్నాం. బట్ మీరు చెప్పిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి. బట్ ఇంకా క్రిస్టఫర్ కార్టర్ తీసుకున్నాడు తిన్నాడంటే పర్లేదు, కానీ మరి మీరు శ్యామ్ ఆ క్యారెక్టర్ వేసిన అతని పేరు ఘంటసాల, అతని పేరు కౌశిక్ ఘంటసాల, రైట్. మరి ఆయనతో మరి కౌశిక్ ఘంటసాలతో మరి బీఫ్ తినిపిస్తే
మరి మన తెలుగు ప్రేక్షకులు ఒప్పుకుంటారా? సో ఒక చిన్న అది డీటెయిలింగ్ ఇక్కడ తను తినలేదు యాక్చువల్లీ. అది చికెన్ బర్గర్ అది టు బిగిన్ విత్. అండ్ ఆయన తింటారు అనుకుంటా జనరల్ గా. బట్ ఆ రోజు శనివారం షూటింగ్ రోజు హీ డజంట్ ఈట్. సో మీరు ఆ సీన్ సరిగా చూస్తే యూ కెన్ నోటీస్ he actually didn't bite it. He's a good actor. He acted like yeah. అదే చూసారా అంటే దీంట్లో Actually. Yeah. So at least there I am covered. Yeah. ఇప్పుడు మీ సినిమాకు అటు ఈవెన్ అక్షయ తృతీయను నమ్మే వాళ్ళు కూడా ఎన్నో ప్రశ్నలు రేజ్ చేయొచ్చు. ఈ రోజు మరి బంగారం అమ్మకూడదు, ఉపవాసం ఉండాలి అంటే మరి మన బీఫ్ తినే హీరోయిన్ ఏమో ఉప్మా తినే అటు మళ్ళీ అటు దిక్కు లాజికల్ గా ఆలోచిద్దామంటే ఆ రోజు బంగారం ఎవరైతే అన్నారో వాళ్ళకి చివరికి మంచి జరుగుతుంది. సో ఈ లాజికల్ పాయింట్స్ ఎందుకంటే మనము మీరు సినిమా ఎలా మీరు వెనుక బిహైండ్ ద సీన్ మీరు ఏమనుకో తీసినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సీన్ ఆన్ ద సీన్ స్టోరీనే కదా జనాలు చూసేది స్టోరీనే విశ్లేషిస్తారు కదా. అయితే ఇప్పుడు ఇంకో ప్రశ్న, మీరు సినిమాలో బ్యాంకింగ్ సిస్టమ్ బాగా చూపించారండి. దిస్ ఈజ్ సంథింగ్ గుడ్. సో మీరు ఇది కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది ఇలానే డిటెక్ట్ చేస్తారా? ఒకవేళ మనం ఒక టెల్లర్ మిషన్ లోకి వెళ్ళేసి మనం ఒక 2 డూప్లికేట్ నోట్ పెట్టామనుకోండి, సో మిషన్ డిటెక్ట్ చేసేసి ఇమీడియట్ గా బ్యాంక్ అఫీషియల్ పంపించేస్తే వాళ్ళు మన ఇంటికి వచ్చేసి అలానే ఉంటుందా? లేదు, అట్లా ఫిక్స్డ్ ప్రొసీజర్ అంటే ఏం లేదు. బట్ యాజ్ ఎ లా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఇప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా ఇఫ్ వి సర్క్యులేట్, ఇఫ్ వి ట్రాన్సాక్ట్, ఇట్స్ అన్ అఫెన్స్. We are answerable. Like sometimes we can explain where we got it and we can get away, but it's an offense. I know. As a law, it is definitely an offense. But when he inserts the bills into the teller machine, you see a message flashing, right? Like on the screen, a message flash say that there are counterfeit bills in that. Like, and I mean, that is how it really happens in the real world, or you made it up in the movie? No, it will detect and it will warn, but also not always. Sometimes there were situations where the ATM machine actually gave counterfeit currency. So it's a vaguely constructed. Yeah, sometimes even the ATM machine itself gives counterfeit currency, right? Yes. Yeah. Okay. And again, see, there are types of counterfeit currencies. Some are detectable, some are not easily detectable. Yeah, but మనం ఒక సినిమాటిక్ గా వాట్ కెన్ హ్యాపెన్ అనే థింకింగ్ నుంచి వచ్చింది. బట్ దిస్ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ రియాలిటీ. దిస్ కెన్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్. ఇంకొకటి అండి, మీరు మీ సినిమాలో ఆ బ్యాంకింగ్ అఫీషియల్ detective, I think his name is Brandon, right? Detective Brandon. ఎప్పుడైతే వీళ్ళ ఇంటికి మన శ్యామ్ ఇంటికి వస్తాడో, సో మీరు ఆ దొంగల్ని పట్టుకోవడానికి అతను పసి కట్టేసి ఒక పేపర్ మీద చూపించేసి మీరు దట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీన్ అనిపించింది. మీరు ఆ సీన్ మీరు ఎట్లా, హౌ డిడ్ యూ గెట్ దట్ ఐడియా? లైక్ వాట్ వాస్ ద how did you like, what was the reason, I mean, from where did you get that idea? That was very, I like that part very much. Thank you. Yeah, where did I get that? And it's part of the development. మనకు ఇప్పుడు ఈ కథ అనుకున్నాం కదా, ఇక్కడికి ఆ టైంకు ఒక వ్యక్తి రావాలి, కానీ అతను పోలీస్ అని వీళ్ళకి తెలియకూడదు. తెలియకపోవడం వల్ల మాట్లాడి పంపించేయి అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తారు. బట్ అతను పోలీస్ అయితేనే ఇది అర్థం చేసుకొని రియాక్ట్ అయ్యి వీళ్ళని పట్టుకోగలుగుతాడు. బట్ ఆ టైంకి పోలీస్ ఎందుకు వస్తాడు? అండ్ హీరో కూడా హీస్ ఫ్రమ్ ద బ్యాంక్, తను బ్యాంక్ నుండి వచ్చిన అని చెప్పినప్పుడు హీరో కట్ చేస్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఐ ఆల్రెడీ టోల్డ్ ద లేడీ దట్ ఐ విల్ నాట్ టాక్ టు ఎనీబడి అని చెప్పి అంటాడు. సో హీస్ థింకింగ్ హీస్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బ్యాంక్. బట్ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ హీస్ టెల్లింగ్ బ్యాంక్ లో అలర్ట్ రావడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలిసి నేను వచ్చినాను. సో ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ ప్రెటీ వెల్. బట్ అది ఒక ఇట్స్ అ రిజల్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింకింగ్ అండ్ సమ్ హార్డ్ వర్క్ అండి. అది మనకు ఆ కథకి ఆ సిచ్యువేషన్ కి ఏం కావాలి అని తీసుకొని ఎట్లా
దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అనే ప్రాసెస్లో కొంత తర్జన భర్జన చేసినాక వచ్చింది అది. ఐ లైక్ దట్ ఐడియా. అది మంచి, చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంది, మంచి అన్ప్రిడిక్టబుల్ ఉంది. ఒక సాధారణ వ్యక్తిగా ఐ కుడ్ నాట్ ప్రిడిక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్, కానీ చాలా బాగా వచ్చింది అది. థ్యాంక్ యూ. ఇంకోటండి, మీరు ఫుల్ స్టాక్ డెవలపరా? ఐ మీన్ ఐటీ సెక్యూరిటీ, ఐ మీన్ ఇన్ఫో సెక్యూరిటీ. ఐసి మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ తీసుకొని దాంట్లో చూపించారు. అంటే అట్లాంటి యాప్స్ ఫుల్ స్టాక్ తోనే డెవలప్ చేస్తారా? అంటే GPS ట్రాకింగ్ కైండ్ ఆఫ్ యాప్స్ ని? No, full stack developer is someone who knows database, front end, middleware, all of that, right? So he's like it's basically full stack. When a company is requiring a full stack developer, they are saying they need a jack of all trades, basically. ఆ విధంగా. సో యాప్ డెవలప్మెంట్ అనేది డెవలపర్ కెన్ డూ, ఫుల్ స్టాక్ డెవలపర్ కెన్ డూ. అండ్ మనకి ఏంటంటే ఒక టెస్టర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇట్స్ కాంట్రాస్టింగ్ వాటిలాగా వస్తుందని తీసుకున్నాం. ఇట్స్ డెవలపర్, ఎనీ జనరల్లీ డెవలపర్ అండ్ యాప్ డెవలపర్ కెన్ డూ ఇట్. ఇంకో ప్రశ్న అండి, మీ సినిమాలో మీరు కాన్షియస్ గానో సబ్ కాన్షియస్ గానో ఇంకొక బిలీఫ్ ప్రమోట్ చేశారు. అదేంటంటే డెవలపర్స్ అంతా ఏదో గొప్ప అయినట్టు, టెస్టర్స్ ఏదో తక్కువైనట్టు చూపించారు. ఇప్పుడు ఈ శ్యామ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఎ టెస్టర్, నువ్వు మీరేంట్రా టెస్టింగ్ చేయబోయి బగ్స్ ఫిక్స్ చేసినా చెక్ చేసుకోపో అది ఇది అన్నట్టు, అతనికి టెస్టర్స్ సగం ఇంగ్లీష్ కూడా మాట్లాడరు అన్నట్టు. అది నాకు ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు మన ఇండియాలో ఇన్ జనరల్ అందరు, నేను ఐ క్యాంట్ జనరలైజ్, బట్ కొందరిలో ఎలా ఉంటుందంటే ఏదో డెవలప్మెంట్ గ్రేటు, లేదంటే కొన్ని ప్రొఫెషన్స్ గ్రేటు, కొన్ని ప్రొఫెషన్స్ తక్కువ అన్నట్టు చూపిస్తారు. మీరు సబ్ కాన్షియస్ గా ఒక ప్రొఫెషన్, ఒక డెవలప్మెంట్ ఇస్ గ్రేటర్ దెన్ టెస్టింగ్ అన్నట్టు చూపించారు. కానీ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఒక ప్రొఫెషన్ గొప్ప, ప్రొఫెషన్ తక్కువ అని ఉండదండి. దాంట్లో చేసేవారి స్కిల్ ఎంతైనా ఉండొచ్చు. సపోజ్ మనం మూవీ తీసుకున్నాం అనుకోండి, ఒక ఐఫోన్ ప్రతివాడు ఒక సినిమా తీయొచ్చు. కానీ సినిమా ఇచ్చిన ప్రతివాడు స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ అట్లా గొప్ప ఫిలిం మేకర్ అంతా కాలేదు కదా. సో మనం అలా అని చెప్పి చాలా మంది సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి ఫిలిం మేకర్స్ అంతా వేస్ట్ అని మనం అనలేం కదా, ఫిలిం మేకింగ్ వేస్ట్ ఫీల్డ్ అనలేం కదా. సో అలానే టెస్టింగ్ లో కూడా మనకు చాలా, సపోజ్ బ్యాంకింగ్ సిస్టమే ఉందనుకోండి, హెల్త్ సిస్టమే ఉందనుకోండి, తర్వాత క్రెడిట్ కార్డ్ సిస్టమ్ ఉందనుకోండి, అవి టెస్ట్ కేసులు రాయాలంటే వాళ్ళు కూడా ఎన్నో మాన్యువల్స్ చదివి, సపోజ్ మన కోడ్లో ఏం లాజిక్ అయితే రాశారు, ఏం ఆల్గరిథమ్స్ అయితే కోడ్లో ఉన్నాయో వాటన్నిటి గురించి తెలిస్తేనే కదా టెస్టర్స్ మంచి టెస్ట్ చేసేది. ఆ సినిమాలో జాబ్ ఎవరికి పోద్ది మరి? ఈ డెవలపర్కే కాబట్టి. టెస్టర్ జాబ్ టెస్టర్ కి ఉంటది, డెవలపర్ కి పోద్ది కదా. సో ఇట్స్ నాట్ లైక్ దట్. ఒక చిన్న డిగ్ అంతే తప్పించి నథింగ్ సీరియస్ అక్కడ. అండ్ చివరిగా హీరో ఏ జాబ్కి వెళ్తాడు? టెస్టర్ లాగానే నథింగ్ సీరియస్, కరెక్టే. కానీ విషయం ఏంటంటే మీరు సబ్ కాన్షియస్ గా అది ప్రమోట్ చేశారు, డెవలపర్ లో ఉంటే గ్రేట్, టెస్టర్ అంటే తక్కువ అని. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు డెవలపరు ఒక కోడ్ నేర్చుకున్నాను అనుకోండి, ఒక లాంగ్వేజ్ దాని కోడ్ నేర్చుకున్నాను అనుకోండి, అదే కోడ్ వాడతాడు, డెవలప్ చేసి వెళ్ళిపోతాడు. కానీ విషయం ఏంటంటే ఒక టెస్టర్ ఒక సబ్జెక్ట్ మీద టెస్ట్ చేసిన తర్వాత మనం ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళేటప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సపోజ్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద టెస్ట్ చేసినప్పుడు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ గురించి, అంటే దాంట్లో ఏమన్నా లోసుకులు పోసుకులు అన్ని తెలుసుకుని ఎక్కడ టెస్ట్ కేసులు ఎలా రాయాలి నేర్చుకోవాలి. బ్యాంకింగ్ నుంచి హెల్త్ కేర్కి వెళ్ళాలనుకోండి, మళ్ళీ హెల్త్ కేర్ నేర్చుకోవాలి. కానీ డెవలపర్ కోడ్ నేర్చుకుని అవే ఎక్కడ పోయినా అదే కోడ్ పడుకొని తింటారు కదా. అంటే డెవలపర్ కూడా మీకు బిజినెస్ డొమైన్ ఉండాలి, బట్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. బట్ ఇట్స్ లైక్ ఇప్పుడు కాలేజెస్ లో ఓల్డెన్ డేస్ లో సైన్స్ అండ్ ఆర్ట్స్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు, మీది వేస్ట్ మీరు వేస్ట్. సో ఇట్స్ లిటిల్ ఫన్ కైండ్ ఆఫ్ ఒక చిన్న అంతే తప్పించి అక్కడ నథింగ్ సీరియస్. మీరు ఫన్ అనుకుంటున్నారు, అక్కడ ఒక ప్రొఫెషన్ ని సబ్కాన్షియస్లీ బిలిటిల్ చేసినట్టుగా ఉంది. No, I just took the general kind of a notion and then దాని ద్వారా ఒక చిన్న స్టోరీ ఎలిమెంట్ లా ఫామ్ చేసుకోలేదు, అట్లేం లేదు. తర్వాత ఇంకొకటి, మీరు సినిమాలో ఒకప్పుడు ఆఫ్రో అమెరికన్స్ పట్ల జరిగిన వివక్ష గురించి బాగానే చూపించారు. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ టెస్టర్స్ మీద కూడా వివక్ష చూపించినట్టుగా ఉంది. అది మనం చేసే తప్పుడు మనకు తెలియదు, వేరే చేసే తప్పుడు మాత్రం పసిగడతాం, అలా ఉంది. అక్కడ ఒకవేళ చూస్తే అది హీరో చూపిస్తున్నాడు, అందుకనే వాడు ఏం చేస్తాడు, అరుస్తాడు హీరో మీద, నువ్వేమనుకుంటున్నావు అసలు, నువ్వేమన్నా స్టీవ్ జాబ్స్ ని జాబ్ లో తీసేసారు, నువ్వెంత అని చెప్పి ఆ షూ వాడి మొహం మీద వేసేసి వెళ్ళిపోతాడు.
సో అట్లేం లేదు, క్లియర్లీ దట్ గై డిడ్ వాట్ హీ సపోజ్ టు డూ. He got the upper hand actually by the end, right? Tester got the upper hand, and hero indirectly he agreed that it's also a good profession, which is why he is going to interview. So అట్లేం లేదు, it's not like that. No. మీరు ఇంకోటి ఏం చూపించారు తెలుసా, మనం చదువుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం, స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవడం, గవర్నమెంట్ నుంచి ప్రైజ్ తెచ్చుకుంటే మనకి జాబ్ గ్యారంటీ అనేది చూపించారు. అంటే మనకి జాబ్ ఎక్కడ పోకూడదు, నేను స్టేట్లో 7th వచ్చాను, నాకు జాబ్ పోవడం ఏంటి అనుకుంటాం. కానీ ఇప్పుడు మనం చదువుకు జాబ్ రావడానికి సంబంధం లేదు కదా. ఎందుకంటే ఒక కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, వానికి రిక్వైర్మెంట్ ఉంటే ఏమి రాని వాడిని పిలుచుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చినా జాబ్ ఇస్తాడు. వాడికి రిక్వైర్మెంట్ లేకుంటే అన్ని తెలిసిన వాడు వచ్చినా కూడా జాబ్ ఇవ్వలేదు కదా. సో అదే నేను చెప్పాలనుకున్నా, ఇప్పుడు హీరో ఆయనే మనసులో ఎంత అనుకోవచ్చు, నన్ను స్టేట్ ర్యాంకర్ నన్ను తీసేయడం ఏంది అది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ నీడ్. డిడ్ ద కంపెనీ సీ అ నీడ్ ఫర్ యూ ఆర్ వాట్ అనే దాన్ని బట్టి ఉంటది. నీ గత వైభవాన్ని పట్టుకొని థింగ్స్ డోంట్ వర్క్ దట్ వే అనేదే మనం చెప్పాలనుకున్నది కూడా అదే. సో నేనేమి అంటే లైక్ అక్కడ పాయింట్ ఏంటంటే మెయిన్ గా సమ్ టైమ్స్ వీఆర్ స్టక్ ఇన్ అవర్ పాస్ట్, ఆర్ వి థింక్ వీఆర్ సంథింగ్ బెటర్ దాన్ ద అదర్స్. సో వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్, వై ఆర్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ టు మీ అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఒక ఆబ్జెక్టివ్ గా ఆలోచించాం మనం, అదొకటి. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాడికి ఒక ఈగో, నేను ఇది చేయడం ఏంది, నన్ను జాబ్ తీయడం ఏంది అనేటువంటి ఈగో ఉన్న వ్యక్తి లాస్ట్ లో నేను ఇట్లా ఒకరు డబ్బులు తీసుకోవడం ఏంటి అనే అదే ఈగోని ఒక మంచి పని కోసం వాడతాడు. సో నేను చెప్పాలనుకున్నాను, ఇది ఒక ఆత్మాభిమానం, ఒక ఈగో అనేది ఇట్ కెన్ వర్క్ ఇన్ గుడ్ వేస్ టు అనేదాన్ని నేను అక్కడ చెప్పాలని మనం చూపించడం జరిగింది. కానీ అది దట్ ఈస్ హిస్ థింకింగ్ దట్ నేను స్టేట్ ర్యాంకర్ కాబట్టి నన్ను ఎందుకు తీసేసి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ ద గోల్డెన్ ట్రూత్. జస్ట్ కొంతమంది అట్లా స్టక్ అయి ఉంటారు. మీ జవాబు బాగుంది. అంటే చివరిలో హీరో విల్ రియలైజ్ దట్ థింగ్స్ విల్ చేంజ్, టైమ్స్ విల్ చేంజ్ అని హీరో విల్ రియలైజ్. దట్స్ ఎ గుడ్ థింగ్ డెఫినెట్లీ. సో ఓవరాల్ గా మీ మూవీ అయితే నాకు బాగా నచ్చిందండి. మీ మూవీ మనకు ఇంతకుముందు రెగ్యులర్ చూసిన తెలుగు సినిమాల లెక్క లేకుండా మంచిగా ఆలోచింపజేసేలాగా, కొంచెం కొత్త కొత్త విషయాలు తెలుసుకునేలాగా అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు ఫ్యూచర్ లో ఇంకా సినిమా తీసే ప్లాన్ ఉందా? ఇస్ ఇట్ యువర్ ఫస్ట్ మూవీ అండి? ఇస్ దిస్ యువర్ ఫస్ట్ మూవీ? ఇది నా డెబ్యూ ఫీచర్ ఫిల్మ్. ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసిన, ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇదే. అండ్ ఫ్యూచర్ లో కూడా ఐఎమ్ రైటింగ్ సమ్ థింగ్స్, కపుల్ ఆఫ్ స్టోరీస్ నౌ. తప్పకుండా మోర్ మూవీస్ చేయాలనేదే మై థింకింగ్. సో ఈ రోజు మీతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఉందండి. మీరు తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన తెలుగు వారు మీరు ఒక టింగ్లిష్ మూవీ తీశారు. ఫర్ ద ఫస్ట్ టైం యూ మేడ్ ఎ టింగ్లిష్ మూవీ, కాంబినేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి టింగ్లిష్ మూవీ తీశారు. మన ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను, దిస్ మూవీ ఈజ్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది, ఈటీవీలో ఉంది, ఇంకెక్కడ మూవీ నేమ్ ఇస్ హౌ ఇస్ దట్ ఫర్ ఎ మండే. ఈ 2 ప్లాట్ఫామ్స్ లో ఉంది. విమియోలో కూడా, విమియో ఆన్ డిమాండ్ లో కూడా మీరు సెర్చ్ చేస్తే దొరుకుద్ది. ఇట్ ఈస్ కమింగ్ ఆన్ మోర్ ప్లాట్ఫామ్స్. ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ ఇండియా అమెజాన్ ప్రైమ్ లో, అండ్ వరల్డ్ వైడ్, ఇండియాతో వరల్డ్ వైడ్ ఈటీవీ విన్ లో ఉంది. హౌ ఇస్ దట్ ఫర్ మండే. సో మళ్ళీ ఒకసారి మా అందరికి చెప్తున్నానండి, మీరంతా దయచేసి హౌ ఈస్ దట్ ఫర్ ఎ మండే సినిమా తప్పకుండా చూడండి. ఈ సినిమా ఇస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్, ఈటీవీ, విమియో, ఇంకా కూడా వేరే వేరే మాధ్యమాల్లో రావచ్చు. మన తెలుగు వ్యక్తి తొర్రూరు నుండి టెక్సాస్ వరకు ప్రయాణం చేసి మనందరి కోసం హాలీవుడ్ లెవెల్లో మంచి పేరు రావాలి, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళ పేర్లు ఉండాలి అని చెప్పి మంచి సినిమా తీశాడు హౌ ఈస్ దట్ ఫర్ మండే. మీరందరూ తప్పకుండా చూసి ఈ సినిమాని చూసి విజయవంతం చేయాలని ఆశిస్తూ నేను ఉంటానండి. మరి మనం థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. మీరు కూడా మంచి